Hi guys, welcome back to my channel. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898 ఏడి ఫైనల్లీ ఈరోజు వచ్చేసింది. నేను ఈ మూవీకి వెళ్ళి రావడం అయితే జరిగింది జస్ట్ ఇప్పుడే. అందుకే నా గొంతు కూడా కొంచెం రాపెక్కింది అరిచి. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది ఏంది కదా అని ఫుల్గా మనము తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కల్కి 2898 ఏడిని డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ గురించి మాట్లాడుకుందాం. అయ్యా ఏం తీసావయ్యా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక చిన్న డైరెక్టర్, ఒక నార్మల్ మూవీస్ లైక్ మహానటి, ఎవడి సుబ్రహ్మణ్యం లాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ ఇంత పెద్ద సినిమా తీశాడంటే గ్రేట్. అసలు ఎక్కడ కానీ కాంప్రమైజ్ అనేది కాలేదు. నాగశ్విన్ మూవీని చించి అవతల వేశాడు అంతే. ఇంకా ప్రభాస్ అన్న గురించి ఆల్రెడీ మనకు తెలుసు, అన్న ప్యాన్ ఇండియా అని. ఈ మూవీతో అన్న ఇంకో మెట్టెక్కుతాడు, ప్యాన్ వరల్డ్ అవుతాడు. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే వావ్, వాట్ ఏ మూవీ గైస్, సూపర్, బ్లాక్ బస్టర్. ఇలా ఎన్ని వర్డ్స్ వాడినా కానీ తక్కువే. మన ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోతుంది ఈ మూవీ. అలాగే ఫస్ట్ హాఫ్లో ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ, ఆ కాంప్లెక్స్ ఏంటి, ఇలా చాలా విషయాలు మనకు చిన్నగా పరిచయం చేస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్లో అశ్వత్థామ రంగంలోకి దిగినప్పటి నుండి మూవీ ఉంటుంది గాయస్, దీని అమ్మ గంగమ్మ జాతరే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కాంప్లెక్స్ అనే ఒక అద్భుతమైన నగరానికి మన భైరవ ఎలాగైనా వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క కాంప్లెక్స్లో సుప్రీం యాస్కిన్ అండ్ ఈజ్ విలన్ గ్యాంగ్ ప్రెగ్నెంట్ లేడీస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, అశ్వత్థామ ఎందుకుని సమ్ 80ని ప్రొడక్ట్ చేస్తూ ఉంటాడు, ఇంకా చివరికి ఏమైంది అనేది మనము మూవీలో చూస్తే బాగుంటుంది. ఇంకా అలాగే మహాభారతంకి సంబంధించిన చాలా సీన్స్ని మనము ఈ కల్కి 2898 ఏడిలో చూస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ మహాభారతం షార్ట్ ఈజ్ ప్రీసియస్ అని చెప్పొచ్చు. ఏది మిస్ అయినా పర్లేదు గైస్, బట్ ఎవరు కానీ మహాభారతం షార్ట్స్ని అస్సలు మిస్ అవ్వద్దు, అవ్వకూడదు కూడా. మన హిందూ మైథాలజీని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ అసలు ఏముంది గైస్, ప్యూర్లీ గూస్ బంప్స్. అక్కడ ఎవరు ఊహించని ట్విస్ట్ అయితే ఒకటి ఉంటుంది, అందరూ షాక్ అవుతారు. ఇంకా ఈ మూవీలో మనము అన్ఎక్స్పెక్టెడ్ క్యామోస్ని అయితే చూస్తాం, ప్రతి ఒక్కరూ థ్రిల్ ఫీల్ అవుతారు. అలాగే అశ్వత్థామ గురించి మాట్లాడుకోవాలి గైస్ మనము. వాట్ ఏ క్యారెక్టర్, ఇంతవరకు మన ఇండియన్ చరిత్రలోనే అశ్వత్థామను ఇంత బాగా ఎవరు చూపించలేదు. ఈ మూవీలో ప్రభాస్ హీరో, కానీ ఈ మూవీ చూసే ప్రతి ఒక్కరూ అశ్వత్థామనే హీరో అని అనుకుంటారు. అలాగే నాగశ్విన్ గారు మన హిందూ మైథాలజీని చాలా బాగా చూపించాడు గైస్, హ్యాట్స్ ఆఫ్ అసలు. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు, అందులో నో డౌట్. ఇంకా నెక్స్ట్ మనము మాట్లాడుకోవాల్సింది విఎఫ్ఎక్స్. అసలు ఇది హాలీవుడ్ మూవీనా లేదా తెలుగు మూవీనా అని నేను థియేటర్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యా. తర్వాత మన యాక్టర్స్ని చూసి ఓహో ఇది తెలుగు మూవీని కన్ఫర్మ్ చేసుకున్నా. అసలు ఏమైనా విఎఫ్ఎక్స్ గైస్ ఒక రేంజ్లో ఉన్నాయి. ఏం తెలియని కొంతమంది నిబ్బాగాళ్ళు అయితే ఇది డ్యూన్ మూవీ కాపీ, మ్యాడ్ మ్యాక్స్ మూవీ కాపీ, బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మూవీ కాపీ అని అంటున్నారు. అరే ఎడారి ఉంటే అది డ్యూన్ మూవీ, మ్యాడ్ మ్యాక్స్ మూవీ కాపీ అవుతుందిరా, కొంచెం తెలుసుకోండి రా. నోటికి ఏదొస్తే అది వాగద్దురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అంటే ఏందో తెలుసుకొని మాట్లాడండి. ఇంకా ఈ మూవీతో ప్రభాస్ అన్న ఇంకా నాగశ్విన్ గారు మంచి రాడ్ దింపారు అందరికీ. ఇది ఒక పర్ఫెక్ట్ దమ్మున్న ఇండియన్ మూవీ. నాగశ్విన్ గారు విఎఫ్ఎక్స్ సూపర్ అయ్యా. ఇంకా నేను ఫస్ట్ మీకు ఒక 3 థింగ్స్ చెప్తా, అవి మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది, మనము మూవీలో ఫస్ట్ 10 మినిట్స్ ఎవరు మిస్ అవ్వద్దు, అది మెయిన్ మనకు. సెకండ్, ఇంకా ప్రతి ఒక్కరూ ఈ మూవీ గురించి తెలుసుకొని వెళ్ళండి, హాఫ్ నాలెడ్జ్తో వెళ్ళొద్దు. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్తో వెళ్తే అసలు మీకు ఏమీ అర్థం కాదు. కొంతమంది ఏమి తెలియని వస్తున్నారు, వాళ్ళకైతే ఏమీ అర్థం కాదు. మా ఫ్రెండ్ గారు ముస్లిము, అడిగి పాపము అసలు ఏం అర్థం కాలేదు, నన్ను అడుగుతున్నాడు అన్ని. తర్వాత ఇది ఇలా అని చెప్పి ఓకే అన్నాడు. నెక్స్ట్ నాగశ్విన్, అయ్యా నువ్వు రాజమౌళిని మించేస్తావయ్యా, నువ్వు ఖచ్చితంగా మహాభారతం తీయమన్నా నువ్వు తీసేస్తావు, ఇదైతే కన్ఫామ్. ఇంకా ఓవరాల్గా అయితే మూవీ బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీ కన్ఫామ్గా 2000 కోట్లు అయితే దాడుతుంది, అది నా నమ్మకము. ఇంకా అలాగే ఈ మూవీని ఎవరు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసేదానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఇంకా ఇది గైస్ నా రివ్యూ. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ గైస్.